హలో, నమస్తే. నేను మీ ప్రవళిక. ఈరోజు స్పెషల్ వీడియో. అందరము శివయ్యను కొలుసుకుంటాము, కానీ శివయ్యకు తుమ్మి పువ్వులే ఎందుకు ఇష్టమో తెలుసుకుందాం ఈరోజు. ఓకే. హిందువులు ఎక్కువగా కొలిచేది దేవుళ్ళలో పరమేశ్వరుడు. ఆ శివయ్యకు ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆ పరమేశ్వరునికి ఇష్టమైన పువ్వుల్లో ఈ తుమ్మి పువ్వు కూడా ఒకటి. అయితే ఎందుకు ఇంత ఇష్టం అనేది, 1000 తెల్ల జిల్లేడు పువ్వులతో శివ సహస్రనామం చదివితే శివలింగం పైన వేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో, ఒక్క గన్నేరు పువ్వుని శివనియ పైన పెడితే అంత ఫలితం వస్తుంది అని శివపురాణంలో చెప్పబడ్డది. 1000 గన్నేరు పుష్పాలతో శివలింగం పైన పెడితే ఎంత ఫలితం వస్తుందో, ఒక్క మారేడు దళాన్ని శివయ్యకు సమర్పించి శివ సహస్రనామం చదివితే అంత పుణ్యం వస్తుంది. అయితే ఒక్క బిల్వపత్రాన్ని శివయ్య పైన పెడితే 3 జన్మల పాపాలను శివయ్య హరిస్తాడంట. ఇది శివపురాణంలో చెప్పబడ్డది. అయితే అదేవిధంగా 1000 బిల్వదళాలను శివయ్యకు సమర్పిస్తే ఎంత ఫలితం వస్తుందో అంతే ఫలితం ఒక్క తామర పువ్వును సమర్పించి శివ సహస్రనామం చదివితే అంతే ఫలితం వస్తుంది. అయితే 1000 తామర పువ్వులను శివలింగం పైన పెడితే ఎంత ఫలితం వస్తుందో అంతే ఫలితం ఒక్క ఉమ్మెత్త పువ్వును శివలింగం పైన పెడితే వస్తుందట. అలాగే 1000 ఉమ్మెత్త పువ్వులను తీసుకొచ్చి శివలింగం పైన పెడితే ఎంత ఫలితం వస్తుందో ఒక్క జమ్మి పువ్వును పెడితే అంతే ఫలితం వస్తుందంట. 1000 జమ్మి పువ్వులను శివలింగం పైన పెడితే ఎంత ఫలితం వస్తుందో ఒక్క తుమ్మి పువ్వును పెడితే అంతే ఫలితం వస్తుందంట. పరమేశ్వరునికి తుమ్మి పువ్వులంటే చాలా ఇష్టం. మారేడు పువ్వు కంటే కూడా తుమ్మి పువ్వు అంటేనే శివయ్యకు చాలా ఇష్టం. శివపురాణంలో చెప్పబడింది. శివుడికి ఎందుకు ఇష్టం అనే దానిపై శివపురాణంలో ఒక కథ కూడా ఉంది. శివుడికి ఎన్ని పుష్పాలతో పూజ చేసినా తుమ్మి పూలతో పూజ చేయడం మాత్రం మర్చిపోవద్దంటారు పెద్దలు. ఎందుకంటే శివపురాణంలో ఒక మహాభక్తుడు శివభక్తుడు తపస్సు చేసి అట్లాగే శ్వాస తీసుకోనంత పరిస్థితిలో కూడా శివయ్యను ధ్యానం చేస్తూ ఉంటాడు. అలా కొన్ని వందల సంవత్సరాలు శివయ్య ధ్యానంతోనే ఆయన శ్వాస అంతమయ్యేంత వరకు శివయ్య ప్రత్యక్షం చేసుకోవాలనే ఒక్క ఉద్దేశంతో శివయ్యను ధ్యానం చేస్తూ అలాగే శ్వాస చివరి స్టేజ్ వరకు కూడా అలాగే తీస్తుంటాడు. అయితే ఇది శివపురాణంలోని కథ. అయితే ఇంత కఠినమైన నియమాలతోని ఇంత ప్రేమతోని నీ ధ్యానం చేస్తున్నాడు కదా అని చెప్పి పార్వతీదేవి అడిగితే, శివయ్య బోలాశంకరుడు కదా, ఏదడిగితే అదే వరం ఇస్తాడన్న నమ్మకంతో అయితే పార్వతీదేవి వెళ్దాం పదా ఆ భక్తుని దగ్గరికి అంటే వెళ్తారన్నట్టు. వెళ్ళి ఏం కావాలో కోరుకో అని అడిగితే ఆ భక్తుడు, శివయ్య ఎప్పుడు నా పాదాలపైన నా పాదాల కింద నువ్వు ఉండాలి అని అంటాడు. అయితే అది కరెక్ట్ కాదు. ఆయన సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై ఎట్లా అంటాడంటే, ఎప్పుడు నీ పాదాల దగ్గర నేను ఉండాలి అన్న ఉద్దేశంతో కోరిక కోరుతాడు. అయితే లేదు నేను భోలాశంకరుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పను అన్న ఒక్క విషయంతో ఆయనకు ఆ జన్మ అక్కడి వరకు ముగించుకొని నెక్స్ట్ జన్మలో తుమ్మి పువ్వుగా జన్మిస్తాడన్నట్టు. అయితే శివయ్యకు ఎంతో ఇష్టం ఆయన భక్తుడు కాబట్టి ఆయనకు ఆ వరం ఇవ్వడం వల్ల ఆ తుమ్మి పువ్వు ఉండడం కూడా ఒక మనిషి పాదంలాగే ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా అలా అబ్జర్వ్ చేసుంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అయితే ఇది తుమ్మి పూల పూజ, 1,00,000 తుమ్మి పువ్వుల పూజ ఉంటుంది. అయితే ఈ పూజ చేసుకుంటే మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఈ తుమ్మి పూలను పూజ మీరు కూడా చేసుకోవచ్చు. 1,00,000 తుమ్మి పూల పూజ అని ఉంటుంది. 1,00,000 తుమ్మి పూలు శివయ్యకు సమర్పించి శివయ్య మోక్షాన్ని ప్రసాదించు అని వేడుకొని, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.